హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణ అని నా తమ్మితోటి ఆంజనేయ స్వామిని ఎల్లవేళలా కోరుకుంటూ ఉంటానండి. ఇది జెండర్ పసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా చూడొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లవర్స్ కానీ, ఎనీ అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా కానీ ఇది చూడొచ్చు. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చిందంటే ఇందులో ఎంతో కొంత పాయింట్స్ అనేది మీకు రిజనేట్ అవుతాయి. ఇంకా మా లైఫ్లో క్లారిఫికేషన్ కావాలి, ఇంకా ఏం జరుగుతుందో తెలీదు అంటే కన్నా స్క్రీన్ నేను కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే నేను డీటెయిల్స్ అందిస్తాను. మీకు రీడింగ్ తీసుకుంటే 100% మీకు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. మీరు ఇంకా ఏ పెయిన్లోనే ఉండి ఏదో ఆలోచిస్తూ ఉన్నారు అంటే కన్నా మీకై మీరు సెల్ఫ్గా, నా రిక్వెస్ట్ ఒకటే, సెల్ఫ్గా మీ పెయిన్ని రిలీఫ్ చేసుకోవడానికి మీరు బిజీగా ఉండడానికి ట్రై చేయండి. మీ లైఫ్లో ఒక గ్రోత్ అనేది మీకు కంపల్సరీగా వస్తుంది. అది మీ పర్సన్ విషయంలో ఆలోచిస్తున్నా కానీ, లేదంటే మీ కెరియర్ పరంగా ఏదైనా ఆలోచిస్తున్నా కానీ ఆ విధంగా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో ఉన్న పెయిన్ రిలీఫ్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆ హ్యాపీనెస్ మీ లైఫ్లో కూడా యూనివర్స్ అనేది తీసుకొని వస్తుంది. నాకు ఒక హోప్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. ఎందుకు అంటే నేను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు కూడా మంచి మంచి వీడియోలు చేయడానికి కానీ, యూనివర్స్ని డిఫరెంట్గా క్వశ్చన్స్ అడగడానికి కానీ నాకు ఒక వే అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఇవాళ క్వశ్చన్ ఏంటంటే, అసలు మీ పర్సన్ మీ మీద ఏ విధమైన ఆలోచనలతో ఉన్నారు? వాళ్ళు మీ మీద కోపంతో ఉన్నారా, లేదంటే ప్రేమగా ఉన్నారా? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఈ నేను కార్డ్స్ సఫల్ చేస్తున్నప్పుడు మాత్రం మీ పర్సన్ నేమ్ని, మీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. వాళ్ళతో కలిసి ఉన్న మెమరీస్ గుర్తు తెచ్చుకొని మీరు రీడింగ్ని చూడండి. మీకు ఆ స్మైల్ ఫేస్ అనేది ఆ పాజిటివ్ వైబ్ తోటి మీరు చూస్తే ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నా చూసే వ్యూయర్స్, ఒక పర్సన్ మా వ్యూయర్స్ మీద ఏ విధమైన ఆలోచనలతోటి ఉన్నారు? Please universe give me a correct answer. Gratitude. Separation, paradise, poker face, teddy bear, abundance, the butterfly, wedding rings, passion, Cupid's arrow, clock. ద చేజర్. ఇప్పుడు ఓవరాల్గా మీకు దీన్ని ఒకసారి ఈ రీడింగ్ ఓవరాల్గా చూసేసి మనం క్లారిఫికేషన్ కూడా తీసుకుందాము. ఏంటి అంటే, మీతోటి సపరేషన్ అయిన తర్వాత, వాళ్ళు మీ నుంచి విడిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఒక ఎట్లా అంటే ఒక సాడ్నెస్ అనేది ఏర్పడిపోయింది. వాళ్ళకి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. వాళ్ళు మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తూ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్లో వాళ్ళు ఎట్లా అంటే ఫ్యూచర్ ఏంటి, అసలు మా ఇద్దరి లైఫ్లో ఫ్యూచర్ ఏంటి అనే ఆలోచనలో పడ్డారు. అగైన్ వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు. ఈ రిలేషన్షిప్లో ఈ రిస్క్ని కానీ నేను పడలేను అని వాళ్ళు ఒక ఆప్షన్ని వెతుక్కొని మీకు ఒక
క్లారిఫికేషన్ ఇవ్వకుండా ఒక ఇది జరుగుతుంది, ఈ విధంగా మనము కొన్ని రోజులు సపరేషన్లో ఉందామని ఎటువంటి విషయాలు చెప్పకుండా సడన్గా మీ నుంచి వాళ్ళు మాయమైపోవడం జరిగింది. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అయినా పెట్టిండొచ్చు, లేదంటే బ్లాక్ లిస్ట్లో అయినా పెట్టిండొచ్చు, అసలు మనిషే కనిపించకుండా కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. అలాంటి పర్సన్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి టైం అనేది వాళ్ళు ఈ మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ వచ్చిన టైంలో వాళ్ళకి ఎట్లా అంటే ఒక లైఫ్ సైకిల్ అనేది వాళ్ళకి లైఫ్ టర్న్ అయ్యిందనమాట. ఇంకా అలా చెప్పాలి. ఎందుకంటే మంచిగా ఉన్న లైఫ్ని వాళ్ళు తలక్రిందులుగా చేసుకున్నారు. తలక్రిందులుగా చేసుకొని వాళ్ళు ఆ పెయిన్లో వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని అర్థమయ్యి వాళ్ళు హీలింగ్ ప్రాసెస్లోకి వచ్చారు. ఇప్పుడు అంటే కరెక్ట్ వే ఏంటి, అసలు మనసుని కల్మషం లేకుండా కడుక్కోవడం ఎలా, అసలు వాళ్ళ మనసులో ఉన్న మైనస్ అంటే ఒక నెగిటివ్ థాట్ని అన్నిటిని తీసేసుకుంటూ వాళ్ళు పాజిటివ్ వైపుగా వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే మీకు ఇచ్చిన పెయిన్ వల్ల వాళ్ళు పెయిన్ అనుభవించారు. దట్ ఈజ్ కరెక్ట్. యూనివర్స్ ఎందుకంటే మనం ఏది ఇస్తే అది తిరిగి ఇస్తుంది, అది కన్ఫర్మ్గా కరెక్ట్. ఆ పెయిన్ అనుభవించి ఇప్పుడు మీరు ఎలా అంటే మీరు మేనిఫెస్టేషన్ ఎలా చేస్తున్నారు, ఒక మీరు కూడా హీల్ అయ్యి మేనిఫెస్టేషన్ ఎలా చేస్తున్నారంటే నేనేమి తప్పు చేయలేదు, దేవుడికి మీరు ఒకటే చెప్పుకుంటున్నారు, నేనేం తప్పు చేయలేదు దేవుడా, మళ్ళీ నా పర్సన్ని నా లైఫ్లోకి చేర్చు, మేమిద్దరం కలిసి సంతోషంగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు. ఆ పాజిటివ్ వైబ్ అనేది మీ పర్సన్కి ఇప్పుడు చేరింది. కాబట్టి వాళ్ళ లైఫ్ ఆలోచనలో కానీ వాళ్ళ మూమెంట్లో కానీ చేంజ్ అనేది వచ్చింది. వాళ్ళు చేంజ్ వచ్చింది, వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఎలా అంటే మిమ్మల్ని చేరుకోవడానికి ఒక భయం కూడా ఉంది, మీ మీద కోపం ఉంది, అసూయ ఉంది. ఎందుకు ఉంది అని చెప్తున్నాను అంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో, వేరే వాళ్ళని మీ లైఫ్లోకి ఆహ్వానించారేమో, అది తను తట్టుకోలేరు. తను దగ్గర ఉండరు, మళ్ళీ వేరే వాళ్ళని మీ లైఫ్లో ఉంటే కూడా తను ఒప్పుకునే సిచ్యువేషన్లో లేరు వాళ్ళు. అలా ఆలోచిస్తున్న పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే వాళ్ళలో తెలియకుండానే ఒక న్యూ చేంజ్ అనేది వచ్చింది, హీలింగ్ అయ్యారు వాళ్ళు. ఇన్నర్గా చైల్డ్ అంటే ఒక ఇన్మెచ్యూర్ మనస్తత్వం ఉన్న పర్సను వాళ్ళు పాస్ట్ నుంచి చాలా నేర్చుకున్నారు. ఏంటి తప్పేంటి కరెక్ట్ ఏంటి ఎలా అనేది. మీతోటి ఇప్పుడు రీయూనియన్ కోరుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని కనుక ప్రామిస్ చేసిన వాళ్ళైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరిది సోల్ కనెక్షన్ ఇక్కడ చూపిస్తుంది. మీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది వాళ్ళకి, అసలు ప్రపంచంలో చూపించలేనంత ప్రేమ ఉంది. కానీ మీ పర్సన్ మాత్రం నాకు తెలిసి ఇక్కడ మీ బయటికి మాత్రం ప్రేమను చూపించరండి. ఇన్నర్గా మాత్రం వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారంటే అంత ప్రేమిస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఒక న్యూ బాండింగ్ కావాలి అని అనుకుంటున్నారు. అది ఎలా అంటే అది సడన్గా మీ లైఫ్లో ఒక మిరాకిల్ జరగాలి అని ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరిని కలవడానికి ఏదో ఒక సిచ్యువేషన్ అనేది ఏర్పడాలి అని అనుకుంటున్నారు. మీకు ఈక్వల్గా గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. మీకు మీ మీద మీరు ఎంత ఇష్టపడుతున్నారో అంత ఇష్టము వాళ్ళు కూడా ఇప్పుడు పడుతూ ఉన్నారు. ఎట్లా అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మీ మీద ఒక ఎట్లా అంటే మీ రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మీ పర్సన్ ఏ విధంగా అయినా కానీ అంటే మీ పర్సన్ నవ్వితే చాలండి మీరు పడిపోతారు. అంత ప్రేమ మీలో ఉంది. అంత మాయ చేసే మనస్తత్వం కూడా మీ పర్సన్కి ఉంది. ఇప్పుడు మీ లైఫ్లో ఒక పాజిటివ్ వైబ్ అనేది రాబోతుంది. ఎలా అంటే మీరు ఏమి కోరుకుంటున్నారో అది మీ లైఫ్లో దక్కబోతుంది. ఒక అబాండెన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. అది మీరు ఎవరికన్నా అమౌంట్ ఇచ్చి కానీ అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నా కానీ, లేదా పర్సన్ కోసం ఎదురు చూస్తున్నా కానీ, జాబ్ కెరియర్ హెల్త్ దేని గురించి ఎదురు చూస్తున్నా కానీ అది మీ లైఫ్లో దొరకబోతుంది. హ్యాపీ లైఫ్ అనేది మీకు రాబోతుంది.
ఒక్కరికొకరు విడిచిపెట్టలేనంతగా మీరు మళ్ళీ దగ్గర కాబోతున్నారు. మీరిద్దరు హనీమూన్కి కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. అంటే కొంతమందికి మ్యారేజ్ కాకుండా ఉన్న వాళ్ళు కన్నా చూస్తూ ఉంటే వాళ్ళు హనీమూన్కి కూడా వెళ్ళే సిచ్యువేషన్ ఉంది. మ్యారేజ్ అయిన వాళ్ళు కన్నా చూస్తూ ఉంటే కన్నా మీకు ఫస్ట్ మీ లైఫ్లో ఏ విధమైన హ్యాపీనెస్ మీరిద్దరూ కలిసి ఫస్ట్ ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలా ఉండబోతున్నారు. అగైన్ మీరు ఎలా అంటే ఇప్పుడు మీరు మీ తలరాతనే నమ్ముతున్నారు, మీ పర్సన్ కూడా తన తలరాతనే నమ్ముతున్నారు. నా తలరాతలో నా పర్సన్ ఉంటే కానీ ఎలాగైనా ఖచ్చితంగా నేను చేరుకుంటాను, కానీ చేరుకోవాలన్నది మాత్రం 100%గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని చేరుకోవాలని. ఎందుకంటే మీ మీద అంత ప్రేమ ఎక్కువైంది తనకి. ఎలా అంటే ఈ టైం అనేది ఇప్పుడు చేంజ్ అయ్యింది, మీకు అనుగుణంగా టైం అనేది చేంజ్ అయ్యింది. ఇప్పుడు మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. దీనన్నిటికీ మనం క్లారిఫికేషన్ అనేది తీసుకున్నాము. కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయండి. ఎస్, ప్లీజ్ యూనివర్స్ ఇక్కడ సెపరేషన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. సెపరేషన్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే చూడండి, ద చారియట్ వాళ్ళలో ఉన్న నెగిటివ్నెస్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఏం మిస్టేక్ చేశాను అనేది కూడా వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఇప్పుడు తను లైఫ్లో తనకి తెలియకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల, తను ఎవరిని సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల తను ఏం కోల్పోయాను అనేది తనకు అర్థమైంది. అందుకే వాళ్ళు మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని నేను అనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్ మీ పర్సన్ మల్టిపుల్ చాయిస్ని ఇట్లే పడిపోయే పర్సన్ అండి. ఇక్కడ చూడండి, 7 ఆఫ్ కప్స్. తనకి ఏది ఆకర్షణీయంగా కనిపిస్తే దాని వెనుక పరిగెత్తే పర్సన్. ఈ నేచర్ మాత్రం ఫ్లటీ నేచర్ ఉన్న పర్సన్ అండి. మీ పర్సన్ మాత్రం ప్యారడైజ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Gratitude. Please universe give me a great answer. Gratitude. చూద్దాం. 3 కార్డ్స్ పాజిటివ్ కార్డ్స్ పడ్డాయి. మనకి ఏ కార్డ్ వస్తుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళు మీతోటి హ్యాపీ లైఫ్ని కోరుకుంటున్నారు. మీ ఈ లైఫ్లో ఉంటే తనకి చాలా అన్ని విధాలుగా తను ఒక గ్రోత్ ఉంటుంది అని అనుకుంటున్నారు. మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. దానికోసమే మీ పర్సన్ అనేది పరిపరి విధాలుగా తను ఆలోచిస్తూ ఉన్నారు. ఏ విధంగా నేను నిర్ణయం తీసుకుంటే నా పర్సన్ని చేరుకోగలను, ఏ విధంగా కాలర్ మెసేజ్ ఏ విధంగా చేయాలి, అసలు చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారా లేదా, ఏ విధంగా అని ఒక చెప్పాను కదా. ఇక్కడ భయము అసూయ కూడా ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ అదే వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, తను ఇన్నర్గా మాత్రము ఒక భయం అనేది ఒక మూలన ఉంది. ఎందుకు అంటే మీరు ఎక్కడైనా మూవ్ ఆన్ అయిపోయారని ఉండొచ్చు, లేదు అంటే మీరు తనని యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న భయం కూడా తనలో ఉంది. ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్న పర్సన్ మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నాయి. పోకర్ ఫేస్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే చూడండి, వాళ్ళు ఎటువంటి రిస్క్ తీసుకొని అయినా కానీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ఇంతకు ముందులాగా మీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోకుండా మళ్ళీ మీ లైఫ్లో
మీ చెయ్యి పట్టుకొని నడవాలి. మిమ్మల్ని చెయ్యి వదిలించుకొని వెళ్ళిపోయిన పర్సన్, మీ చెయ్యిని వదిలించుకొని వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు మీ చెయ్యి పట్టుకొని నడవాలి అని అనుకుంటున్నారు. ఎట్లా అంటే తను ఒక ఎలా అంటే మాయలో చిక్కుకున్నాను అనేది తనకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు తను మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. మీ మీద ప్రేమ వాళ్ళకి పొంగి పొర్లుతూ ఉంది. చెప్పాను కదా, ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో నాకైతే తెలియదు. వావ్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్. చూడండి, మీ లైఫ్లో ఉంటేనే వాళ్ళకి అన్ని విధాలుగా తను ఉన్నత స్థితిలో ఉంటాను, తనకు ఒక ఎలా అంటే తన విజయం వెనుక పర్సన్ ఎవరంటే మీరే అని తనకి బాగా తెలుసు. తన లైఫ్లో గ్రోత్కి ఒక చిరునామా ఏంటంటే అది మీరే అని తెలుసు. అందుకే మీ లైఫ్లో వాళ్ళు రావాలి అని నన్ను అనుకుంటున్నారు. టెడ్డీ బియర్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. కార్డ్ కింద పడిందండి, ఒక క్షణం. సారీ, వీడియో తగిలింది. టెడ్డీ బేర్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. యూనివర్స్ ఏ కార్డు ఇచ్చిందో మళ్ళీ నేను తీస్తే కూడా అదే కార్డు వచ్చిందండి. ఎందుకు అంటే వాళ్ళు మీ మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎట్లా అంటే మీతోటి ఒక డేట్కి వెళ్ళాలన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎలా అంటే మిమ్మల్ని మాయ చేసేంత శక్తి వాళ్ళ దగ్గర ఉందండి. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు చాలా ఎమోషనల్గా పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు. నో నీడ్, అక్కడ ఎటువంటి వాళ్ళకి హ్యాపీనెస్ లేదు. అందుకే వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. తనని హింస పెట్టే వాళ్ళే కానీ తనని బాగా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, మీరు తప్ప అనేది తనకి బాగా అర్థమయ్యింది. తను ఒక విషపూరితమైన వాతావరణంలో తను బ్రతుకుతున్నారు. అందుకే తను ఏది ఎక్స్ప్రెస్ చేయలేని సిచ్యువేషన్లో పడిపోయారు. ఆ పెయిన్ అనేది వాళ్ళకి పిండుతూ ఉందన్నమాట. అందుకే చూడండి, ఇక్కడ చూడండి, యూనివర్స్ ఎంత అక్యురేట్గా ఆన్సర్ ఇస్తుందంటే థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మీరు కూడా క్లెయిమ్ చేసుకోండి ఈ ఎనర్జీని. ఇక్కడ వాళ్ళు భయపడుతున్నారు చూడండి, మీరు ఎక్కడ చేజారిపోతారో అని వాళ్ళు భయపడుతూ ఉన్నారు. వాళ్ళకి ఇన్నర్గా తెలియకుండానే జెలస్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మీ మీద అగ్రెసివ్గా కూడా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే అసలు మీరు నన్ను వదిలేసి ఇది ఎలా అంటే అమ్మ పెట్టనివ్వదు, అడుక్కు తినేవద్దు, ఆ నేచర్ అనమాట మీ పర్సన్ది. తను మీ లైఫ్లో లేరు. ఇప్పుడు మీరు హ్యాపీగా ఎవరన్నా మీ లైఫ్లోకి రావడానికి తనకి ఇష్టం ఉండదు, మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి తనకి ఇష్టం ఉండదు. ఇప్పుడు అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి ఇప్పుడు రావాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని వదిలేసిపోయినందుకు వాళ్ళకి బాగా పెయిన్ అనేది తెలుస్తూ ఉంది. కాబట్టి ఇంకా చూద్దాం అబాండెన్స్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. చూడండి, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ అబాండెన్స్. మీ లైఫ్లో లక్ష్మీదేవి మీ తలుపు తట్టబోతుంది. మీరు చూసుకోండి ఫస్ట్. అసలు మీకు ఎక్కడి నుంచో ఒక లక్ అనేది రాబోతుంది, అమౌంట్ అనేది రాబోతుంది. దిస్ ఈస్ ట్రూ అండి. వావ్, ద ఎంప్రెస్. ఏమో తెలియదండి నాకైతే మాత్రం ఈ ఎనర్జీ ఎవరికి రిజనేట్ అవుతుందో, ఎవరు చూస్తున్నారో కానీ ఎవరికి రిజనేట్ అవుతుందో నాకైతే తెలియదు. కానీ మీరైతే మాత్రం ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారండి. అన్ని విధాలుగా మీరు హై రేంజ్లో ఉండబోతున్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం ఒకటి, మీకు ఒకవేళ కానీ మ్యారేజ్ కాకుండా ఉంటే కన్నా మ్యారేజ్ అవుతుంది. పిల్లలు మీ లైఫ్లో ఉన్నత స్థితికి చేరబోతున్నారు. అమౌంట్ పరంగా, హెల్త్ పరంగా, అగైన్ హ్యాపీనెస్ పరంగా అన్నీ మీ లైఫ్లో 100% ఫుల్ఫిల్మెంట్ రాబోతుంది.
ద బటర్ఫ్లై ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ద బటర్ఫ్లై అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకంటే చూడండి, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, తను మీతోటి కమ్యూనికేషన్ కావాలి అని నేను అనుకుంటున్నారు. మీతో ఉంటే వాళ్ళకి గ్రోత్ ఉంటుందని వాళ్ళకి తెలుసు. అన్ని విధాలుగా వాళ్ళు ఒక ఎలా అంటే పెయిన్, వాళ్ళు ఇప్పుడు ఆ చేంజ్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు పడ్డ పెయిన్ అన్నమాట. అది మనము ఒక ట్రాన్స్ఫర్మేషన్ మనలో కావాలి అంటే మనము ఎన్ని విధాలుగానో మారితేనో, ఎన్ని విధాలుగా పెయిన్ అనుభవిస్తేనో మనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. అది మీలో కూడా వచ్చిందండి. నాకైతే ఇక్కడ మీ ఎనర్జీ కూడా తెలుస్తూ ఉంది. మీరు కూడా చాలా చేంజ్ అయ్యారు. మీరు కూడా ఒక ఎలా అంటే ఇంకా సైలెంట్గా ఉంటున్నారు, దేనికి రియాక్ట్ అవ్వటం లేదు. ఇంతకుముందు ఎనర్జీకి మీరే ఒకసారి గమనించుకోండి, ఇప్పుడున్న ఎనర్జీకి చాలా డిఫరెంట్ అయిపోయింది మీలో. ఇది చూడండి, హ్యాంగ్డ్ మ్యాన్, బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాన్. తన కర్మని తను అనుభవించారు కాబట్టి తనకి తెలుస్తూ ఉంది ఇప్పుడు తను మీకు ఇచ్చిన ఏమి ద్రోహం చేశానో ఏంటి అనేది వాళ్ళు కరెక్ట్గా రియలైజ్ అవుతూ ఉన్నారు. వాళ్ళ లైఫ్లో అదనేది అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు వెడ్డింగ్ రింగ్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. మీ లైఫ్లో ఒక మీతోటి రీయూనియన్ కావాలి, మ్యారేజ్ కావాలి, కానీ ఆ లైఫ్ని ఇంతకు ముందులాగా నేను బ్యాలెన్స్ చేయలేని విధంగా ఉండకూడదు, బ్యాలెన్స్ చేయాలి ఆ లైఫ్ని, మీ లైఫ్ని అని అనుకుంటున్నారు. మీ ఇద్దరిది ఒక డివైన్ కనెక్షన్, సోల్ కనెక్షన్ అండి. దిస్ ఈజ్ సోల్ అగ్రిమెంట్ నుంచి వచ్చిన కనెక్షన్. అందుకే వాళ్ళకి మళ్ళీ మీ వైపుగా యూనివర్స్ పుష్ చేస్తూ ఉంది. లేకపోతే ఇంతటితోటి మీరు స్టాప్ అయిపోయి ఉండేవాళ్ళు. క్వీన్ ఆఫ్ కప్స్, మీకు వాళ్ళు ఎమోషనల్గా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. మీరు లేనిది తన లైఫ్లో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది లేదు. వాళ్ళ లైఫ్ అనేది ఎలా అంటే ఒక ప్రాణం లేని మనుషుల మధ్య బతుకుతున్నట్లుగా ఉంది, కానీ ఓ ప్రాణం ఉన్న వాళ్ళ మధ్య నేను ఉన్నాను అనిపించటం లేదంటే రోబోల మధ్యలో బతుకుతున్నట్లుగా తను అనిపిస్తుంది. అందుకే ఎమోషనల్గా మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ప్యాషన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్యాషన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే మీరు ఒక అందాల చందమామలా కనిపిస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు. మీరు అన్ని విధాలుగా ఒక హై రేంజ్లో ఉన్న పర్సన్ అనమాట. ఆ విధంగా కనిపిస్తున్నారు వాళ్ళకి చుట్టుపక్కల ఎక్కడా వాళ్ళకి ఇలాంటి పర్సన్ కనిపించటం లేదు. వాళ్ళు మీరు డబ్బులో కానీ, అందంలో కానీ, అనుకువలో కానీ, మాట తీరులో కానీ, మీ నడవడికలో కానీ చాలా యూనిక్ పర్సన్, మీరు చాలా డిఫరెంట్ పర్సన్. అందుకే వాళ్ళు మీతోటి ఒక ఫ్యాషన్, మీ మీద ఒక ఎట్లా అంటే ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మీతోటి ఇద్దరి మధ్యలో ఒక కెమిస్ట్రీ అనేది ఈక్వల్గా ఉండాలి అని అనుకుంటున్నారు. తను ఇంతకుముందు చేసిన తప్పులు ఏవి చేయకూడదు అని అనుకుంటున్నారు. మీ లైఫ్లో ఒక మీరుంటే తన లైఫ్ అనేది ఒక ఎట్లా చెప్పాలి, చాలా బ్రైట్గా ఉంటుంది. అంటే మన దీపావళి పండుగప్పుడు టపాకాయలు అన్నీ కాలుస్తూ ఉంటే ఎంత ఆకాశం అంతా ఎంత అందంగా కనిపిస్తుంది, ఆ విధంగా ఉంటుంది అని తను అనుకుంటున్నారు. మీ మీద మీరు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు కూడా అంతే ఇంట్రెస్ట్గా ఇప్పుడు ఉన్నారు. చూడండి, ఏస్ ఆఫ్ పెంటికల్స్, మీకు తోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మీ లైఫ్లో అయితే మాత్రం మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో కానీ అది మీకు దక్కబోతుంది. మళ్ళీ దేని గురించి ఆలోచిస్తున్నారో చూసేవాళ్ళు మీరు
అనలైజ్ చేసుకోండి మీరు ఏం దేని గురించి ఆలోచిస్తున్నారు అనేసి. క్యూపిడ్స్ యారో అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఈ యూనివర్స్ ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే మళ్ళీ పేజ్ ఆఫ్ కప్స్ ఇచ్చింది యూనివర్స్. చూద్దాం ఎట్లా అంటే, వాళ్ళు ఇప్పుడు చెప్పాను కదా మీ లైఫ్లో ఒక ప్రేమ అనేది రాబోతుంది. అందుకే ఇక్కడ చూడండి ఇక్కడ క్యూపిడ్స్ యారో కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. సర్ప్రైజ్ ఇన్విటేషన్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. అది మీకు అసలు మీరు నమ్మలేరు, అసలు ఆ విధంగా రాబోతుంది. మళ్ళీ ఇక్కడ చూసేవాళ్ళు ఎవరు చూస్తున్నారేమో, మీరు ఆ ప్రేమలో బందీ కాబోతున్నారు, ఇంకా ఉక్కిరి బిక్కిరి కాబోతున్నారు. అటువంటి ప్రేమ మీ లైఫ్లో రాబోతుంది. ఒకవేళ కానీ మీరు మీ పర్సన్ వద్దనుకొని కానీ న్యూ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నా కూడా ఆ పర్సన్ కూడా సేమ్ ఇదే విధంగా తను లైఫ్లో పెయిన్ అనుభవించిన పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారు. మిమ్మల్ని వాళ్ళు గమనిస్తూ ఉన్న పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారు. అంటే మీకు తెలియని న్యూ పర్సన్ ఎవరు మీ లైఫ్లోకి రావటం లేదు. చూడండి ఇక్కడ రాత్రులలో నిద్ర లేకుండా ఏడుస్తున్నారు మీకోసం. ఇక్కడ క్లాక్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇక్కడ క్లాక్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Please universe give me a great answer. Gratitude. King of Swords. చూడండి తను ఎలా అంటే ఇప్పుడు మీ టైం అనేది, ఇప్పుడు టైం మీ చేతుల్లోకి వచ్చిందండి. అప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మీ పర్సన్ చేతిలో టైం ఉన్నింది, వాళ్ళకి గుడ్ లక్ ఉన్నింది. ఇప్పుడు గుడ్ లక్ మీ చేతిలోకి వచ్చేసింది, టైం చేంజ్ అయ్యింది. అందుకు ఇప్పుడు మీ పర్సన్ మీరు ఎట్లా వెంట పడ్డారో సేమ్ అలాగే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు. తనని మళ్ళీ వాళ్ళు బతిమలాడుకొని బంగపోయి కాళ్ళు పట్టుకొని అయినా కానీ మిమ్మల్ని ఒప్పించుకోవాలి అని అనుకుంటున్నారు. తనలో ఉన్న ప్రేమని కానీ ఆప్యాయతని కానీ బయట ప్రపంచానికి మాత్రం తెలియనియటం లేదు. ఇప్పుడు చాలా గంభీరంగా కనిపిస్తున్నారు. దట్ చేజర్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లోన్లీగా ఫీల్ అవుతున్నారు. తను మీ గురించే ఆలోచిస్తున్నారు. తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నారు. ద హెల్మెట్ కార్డు తనకి అందుకే ఒక భయం అనేది ఏర్పడింది. మిమ్మల్ని ఇంతకుముందు మీరు ఎలా చేంజ్ చేశారో ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అలా చేస్తున్నారు. ఎందుకు అంటే మీ మీద వాళ్ళు ఇప్పుడు ఆలోచనలు అనేవి చాలా విపరీతంగా మీ మీదకి మళ్ళాయి. ఇంతకుముందు మీ పర్సన్ లేకపోతే మీకు లైఫే లేదు అన్న విధంగా మీరు బతికారు. ఇప్పుడు అదే రిటర్న్ కాబోతుంది. యూనివర్స్ మళ్ళీ ఇదే లైఫ్ టైం అంతే అండి. మనకి ఫేవర్గా ఉన్నప్పుడు మనము ఇది చేసుకోవాలి. వాళ్ళకి ఫేవర్గా అయినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారనమాట. అందుకు ఇప్పుడు యూనివర్స్ మీకు కూడా ఒక ఛాన్స్ ఇస్తుంది. ఆ ఛాన్స్ని మాత్రం మీరు యూజ్ చేసుకోండి, వదిలేయొద్దండి. ఈ ఛాన్స్ని మాత్రం మీరు వదిలేయొద్దండి. దీని వెనక కార్డు కూడా చూడండి, ద ఎంప్రెస్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏంజల్ గైడెన్స్ ఏం చెప్తారో చూద్దాం. మాత్రం ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Please angels give me a great answer. Gratitude. Choose a new direction. If you believe as helpful people, reconsider, ask your angels. చూశారు కదా, మీరు
భయపడి బాధపడి అంతా మీరు హెల్త్ని పాడు చేసుకోవద్దండి. మీ చుట్టూ ఎవరన్నా నీడ్ ఉన్న పీపుల్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. ఆ పాజిటివ్ వైబ్ అనేది మీకు తొందరగా మీ లైఫ్లో పాజిటివ్నెస్ని తీసుకొని వస్తుంది. మీరు నమ్మండి. అసలు ఫస్ట్ ఒకసారి ఏం మిస్టేక్స్ చేశారు అనేది మీరు ఒకసారి ఏమన్నా మీ లైఫ్లో మిస్టేక్స్ జరిగి ఉంటే కనుక వాటిని ఒకసారి చూసుకోండి, దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఏంజల్స్ని అడగండి, మీకు కరెక్ట్ దారి అనేది చూపిస్తారు. మీకు ఆల్రెడీ మీ లైఫ్లో కొన్ని వైబ్స్ అనేవి స్టార్ట్ అయి ఉంటాయని నాకు ఈ రీడింగ్ని బట్టి అర్థమయ్యింది. మీకు సంథింగ్ ఏదో పాజిటివ్ వైబ్ మాత్రం కనిపిస్తూ ఉంటుంది, ఇది లైఫ్లో మంచి జరుగుతుంది అనేసి. ఇప్పుడు పర్సన్ నేమ్స్ ఏమొచ్చాయో చూద్దాం. నేను అసలు ఏమనుకుంటే ఇలా వేసేస్తాను, అంత చూద్దాం. KTIMCNNBQSGH ఇవి లెటర్స్ వచ్చాయండి. ఇది మీ పర్సన్ నేమ్ అయి ఉండొచ్చు, మీ నేమ్ అయి ఉండొచ్చు, లేదంటే మీరిద్దరు కలిసిన ప్లేస్ కానీ, లేకపోతే మీరిద్దరు కలిసిన ఒక ప్లాట్ఫామ్ ఏదైనా కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఏదైనా సంథింగ్ స్పెషల్ మాత్రం ఈ లెటర్స్ తోటి స్టార్ట్ అవుతుంది. అగైన్ ఇక్కడ మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చేసి మూన్ కార్డ్ వచ్చేసింది, ద చారియట్ వచ్చింది. అగైన్ ఇక్కడ వచ్చేసి హెర్మెట్ కార్డ్ వచ్చింది. కాబట్టి మీరు ద ఎంప్రెస్ కూడా దీని కింద తీసుకుంటారు. ఎంప్రెస్ కూడా ఎనర్జీ కూడా మనం లెక్కేసుకోవచ్చు. ఇది అన్ని రాసుల వాళ్ళకి రిజనేట్ అవుతుందండి. కాబట్టి అందరూ ఈ రీడింగ్ని చూడొచ్చు. రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకొని, రిజనేట్ కాని పాయింట్స్ని నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. మీరు లీవ్ చేయండి, కానీ ఏది మీరు మీ మనసుకి హత్తుకొని బాధపడొద్దండి. మీ మనసులో మాత్రం నొప్పించుకోవద్దండి. దయచేసి ఇది ఇలా జరుగుతుందేమో అని కానీ ఎక్కువగా ఊహ కూడా ఊహించుకోవద్దండి. పాజిటివ్గానే థింక్ చేయండి. పాజిటివ్ వైబ్ మీ లైఫ్లో వస్తుంది. దిస్ ఇస్ 100% ట్రూ అండి. దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా మంచి కంటెంట్, మంచి క్వశ్చన్ అడిగి నేను యూనివర్స్ని మీకు ఆన్సర్ చెప్తాను. అగైన్ మీకు ఎవరికన్నా కానీ ఏదైనా మీ లైఫ్లో క్వశ్చన్ గురించి కన్నా చెప్పాలి అంటే కన్నా మీరు కూడా ఆ విధంగా నాకు కామెంట్స్లో పెట్టండి. లేదు అంటే నా వాట్సాప్ నెంబర్కైనా పర్సనల్గా అయినా మెసేజ్ చేయండి. కానీ అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి. అది అంటే ఒక జనరల్గా రీడింగ్ చేస్తే ఎట్లా ఉండాలి, ఆ విధంగా క్వశ్చన్ పెట్టండి. నేను యూనివర్స్ని అడుగుతాను, అడిగి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను అందరి పరంగా ఈ విధంగా. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.